హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు గనక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే గనక త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. రీసెంట్గా రిలీజ్ అయిన డిఎస్ ఇరే అనే మలయాళం మూవీ చూడడం జరిగింది. ఇది హారర్ థ్రిల్లర్ జానర్. టోటల్ రన్ టైం వచ్చేసి 1 hour 58 minutes అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 12 crore rupees ఉండొచ్చు. 2024 డిసెంబర్లో ఈ మూవీ అనౌన్స్మెంట్ గురించి న్యూస్ స్టార్ట్ అయినప్పటి నుండి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రీవియస్ వర్క్ అండ్ లీడ్ యాక్టర్ ప్రణవ్ మోహన్ లాల్. డిఎస్ ఇరే అనేది లాటిన్ వర్డ్, ఆరిజిన్ వచ్చేసి 13th century. దాని అర్థం డే ఆఫ్ వ్రాత్. సింపుల్గా చెప్పాలి అంటే జడ్జ్మెంట్ డే. క్రిస్టియన్ బిలీఫ్ ప్రకారం ఆ రోజున దేవుడు బోత్ లివింగ్ అండ్ డెడ్ని జడ్జ్ చేస్తాడు, స్పిరిచువల్ బ్యాలెన్స్ కోసం అన్నట్లు. ఇట్స్ అబౌట్ అవేకనింగ్, ట్రూత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని నమ్ముతారు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది అండ్ ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ టైంలో వచ్చిన హారర్ మూవీస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అని నాకు అనిపించింది. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, రోహన్ అనే రిచ్ కుర్రాడు లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పార్టీస్ హోస్ట్ చేస్తూ ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఉంటాడు. యూఎస్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి రిటర్న్ అయిపోదాం అనుకుంటున్న టైంలో సడన్గా ఒకరోజు సూపర్ న్యాచురల్ ఎంటిటీ తన ఇంటిని హాన్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ రోహన్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది, తన పాస్ట్కి ఏమైనా సంబంధం ఉందా అనేది మూవీలో చూస్తాం. పాజిటివ్స్ చెప్పాలంటే మూవీ థీమ్ అండ్ డైరెక్షన్. స్టార్టింగ్ టైటిల్ కార్డ్స్ నుండి క్లైమాక్స్ దాకా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. తర్వాత ఏం జరగబోతుంది అన్నట్లు డ్రామా, సస్పెన్స్ అండ్ ఎమోషన్ని బాగానే బ్యాలెన్స్ చేశారు. రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి రాహుల్ సదాశివన్. ఈయన ఇంతకుముందు 2022లో షేన్ నిగమ్ అండ్ రేవతి గారి భూతకాలం అండ్ 2024లో మమ్ముట్టి గారి భ్రమయుగం మూవీ తీశారు. రెండు కూడా టెక్నికల్లీ సాలిడ్ ఫిలిమ్స్ అండ్ మల్టిపల్ టైమ్స్ చూశాను నేనైతే. సినిమాటోగ్రఫీ బై షానద్ జలాల్ స్టన్నింగ్ అని చెప్పాలి. విజువల్స్ అన్నీ స్టైలిష్గా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద మూవీ సీన్స్ నైట్ టైంలోనే రన్ అవుతుంది. ఆ క్రీపీ అండ్ హాంటింగ్ అట్మాస్ఫియర్ని బాగా క్రియేట్ చేశారు. క్లోజప్ షాట్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడానికి, సిచ్యువేషన్కి తగ్గట్టు. మ్యూజిక్ బై క్రిస్టో జేవియర్, హార్ట్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ మిక్సింగ్ టీంలో కోఆర్డినేషన్. చాలా సీన్స్ స్పైన్ చిల్లింగ్గా అనిపిస్తాయి అండ్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి, హారర్ అనగానే కాంజరింగ్, ద నన్ మూవీస్ లాగా ఉయ్యాల ఊగడాలు, ప్రాస్థెటిక్ మేకప్స్తో సడన్గా మీద పడ్డాలు ఉండవు. ఈ డైరెక్టర్ చాలా సింపుల్గా, ఎక్కువ హడావిడి అండ్ విఎఫ్ఎక్స్ లేదా ప్రాస్థెటిక్ మేకప్ లేకుండా భయపెట్టేలా చేస్తాడు విత్ న్యాచురల్ ఎమోషన్స్ అండ్ అబ్సెషన్. యూజువల్గా హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్కి సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. ఈ మూవీకి ఆ డిపార్ట్మెంట్స్లో 100/100 మార్క్స్ వేసేయచ్చు. ఇమ్మర్సివ్గా ఉండడం వల్ల అండ్ జంప్ స్కేర్ సీన్స్ కొన్ని ఉన్నాయి. మూవీలో లిమిటెడ్ క్యారెక్టర్సే ఉంటాయి అండ్ యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. ఎక్కువ హైలైట్ అయ్యేది ప్రణవ్ మోహన్ లాల్ అండ్ గిబిన్ గోపీనాథ్. చాలా కన్విన్సింగ్గా యాక్ట్ చేశారు. మనం ట్రావెల్ అవుతాం కూడా వాళ్ళ జర్నీలో అండ్ ఎమోషన్స్ హాంట్ చేస్తాయి మనల్ని. క్యారెక్టర్ ఆర్క్ కూడా బాగానే డిజైన్ చేసుకున్నారు. స్టార్టింగ్లో హీరో క్యారెక్టర్ క్లైమాక్స్కి మారుతూ వస్తుంది తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల. నెగిటివ్స్ చెప్పాలంటే అంతగా ఏమీ లేవు, కాకపోతే మూవీ అక్కడక్కడ కొంచెం స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది. ఎడిటర్గా చేసింది షఫీక్ మొహమ్మద్ అలీ. నాకు అది అంత పెద్ద ఇష్యూ అనిపించలేదు, ఎందుకంటే కొన్ని రిపిటేటివ్ సీన్స్ అనిపిస్తాయి. బట్ ఓవరాల్గా చూస్తే ఆ సీన్స్ అవసరం, ఎందుకంటే రోహన్ లైఫ్లో తన డైలీ రొటీన్ ఏంటి, ఎక్కడ డిస్టర్బ్ అయింది అనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ 2 sections ఆఫ్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని 2 ఒపీనియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద మలయాళం మూవీస్ కొంచెం రన్ టైం ఎక్కువ ఉంటాయి అండ్ స్లో పేస్లోనే తీసుకెళ్తారు. రాహుల్ సదాశివన్ ప్రీవియస్ 2 మూవీస్ చూసి ఉంటే ఈ మూవీ స్లో పేస్ అని అనిపించదు. ఒపీనియన్ 2, అసలు మలయాళం మూవీస్ అంటేనే చాలా లాగ్ ఉంటుంది. పైగా ఇది సింపుల్ స్టోరీ లైన్ అండ్ పేషెంట్ టెస్ట్రా బాబు అండ్ ఆల్సో డైరెక్టర్ గురించి ఐడియా లేదు అంటే ఈ మూవీ బోర్ అనిపించవచ్చు. పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ మూడ్ అండ్ దేర్ ఇంట్రెస్ట్ వైల్ వాచింగ్ మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన లోకా కానీ 2022లో భూతకాలం కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మందికి నచ్చలేదు. నేను చాలాసార్లు చూశాను అండ్ సేమ్ హారర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను. అడల్ట్ సీన్స్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయా అంటే మూవీ స్టార్టింగ్లో కొన్ని లిప్ లాక్ సీన్స్ ఉంటాయి తప్ప మిగతా పోర్షన్స్లో ఎక్కడ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ అడల్ట్ సీన్స్ కానీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. బట్ క్లైమాక్స్లో ట్విస్ట్ నచ్చింది. ప్రీవియస్ మూవీస్కి బాగానే కనెక్ట్ చేశారు అండ్ మనం సర్ప్రైజ్ అవుతాం కూడా. అండ్ ఆల్సో కొన్ని అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఓపెన్ ఎండింగ్ లాగా. ఇదంతా కాదండి, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక భూతకాలం అండ్ భ్రమయుగం మూవీస్ నచ్చితే ఈ మూవీ పక్కా నచ్చుతుంది అండ్ మస్ట్ వాచ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అలా కాకుండా స్లో పేస్ మూవీస్ నచ్చవు, మాకు కాంజరింగ్, యానబెల్, ఇన్సిడియస్ మూవీస్ లాంటివి ఇంట్రెస్ట్ అంటే ఇది నచ్చదు. వీడియోలో చెప్పిందంతా కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్. అంతే కాకుండా మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.